డైలీ టేస్ట్ ది డైలీ. ఎప్పుడు హాట్ గా ఉండే తెలంగాణ పాలిటిక్స్ ని ఇప్పుడు మరొక అంశం షేక్ చేస్తోంది. గో బ్యాక్ మార్వాడి వర్సెస్ గో బ్యాక్ రోహింగ్యాలు అంటూ రచ్చ నడుస్తోంది. మార్వాడీలను సపోర్ట్ చేస్తున్న బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ని టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టింది. అసలు ఈ వివాదం ఎందుకు మొదలైంది, ఎక్కడ మొదలైంది, అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ ల రియాక్షన్ ఏంటి? మార్వాడీలొచ్చారు, మా పొట్ట కొట్టారని ఓ వర్గం, రోహింగ్యాలే రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని మరో వర్గం, ఇలా రెండు రకాల వాదనలు మూడు ప్రధాన పార్టీల మధ్య వైరానికి కారణమయ్యాయి. మార్వాడీలను ఓన్ చేసుకుంటున్న బీజేపీ గోబ్యాక్ మార్వాడి నినాదానికి కౌంటర్గా గోబ్యాక్ రోహింగ్యాలంటోంది. మార్వాడీలు ఏనాడు అధికారం కోసం పాకులాడలేదు, తెలంగాణను దోచుకోలేదు, వ్యాపారాలు చేసుకుంటూ సంపదను సృష్టించారు. జీడీపీ పెంపులో వారి పాత్ర చాలా ఉంది. అంతేకాదు హిందూ సనాతన ధర్మం కోసం పాటుపడుతున్నారంటూ మార్వాడీలకు ఫుల్ సపోర్ట్ గా నిలిచారు కేంద్ర మంత్రి బండి సంజయ్. అలాంటి వాళ్ళు తెలంగాణ నుంచి ఎందుకు వెళ్లిపోవాలని ప్రశ్నించారు. తెలంగాణకు ఎంతో మంది రోహింగ్యాలొచ్చి దోచుకుంటున్నారని ఫైర్ అయ్యారు. వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు, దేనికోసం పోయాలంటారు. ఇవాళ ఈ దేశంలో ఏ ప్రాంతంలోనైనా ఎవరైనా నివసించే హక్కు ఉన్నది. తెలంగాణకు సంబంధించి చాలా మంది ఇతర రాష్ట్రాల్లో ఉంటున్నారు. వాళ్ళంటుర్రా మరి తెలంగాణ ప్రజలు దీన్ని క్షమించరు. ఇలా వాళ్ళకి సిగ్గుండా కొంచెమన్నా అక్కలు ఉంటే వాళ్ళు అనేక మంది రోహింగ్యాలు వచ్చి ఈ హైదరాబాద్లో ఉంటున్నారు. వాళ్ళ గురించి మాట్లాడమని చెప్పండి. వాని వల్ల ఇలా తెలంగాణ ముఖ్యంగా హైదరాబాదు పాత బస్తీ అనేది హైదరాబాద్ అనేది ఐఎస్ఏ అడ్డగా మారింది. మార్వాడి గోబ్యాక్ పేరుతో హిందూ సమాజాన్ని చీల్చే కుట్రలు మొదలయ్యాయన్నారు బండి సంజయ్. కమ్యూనిస్టుల ముసుగులో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు కలిసి కుట్ర చేస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు కలిసి ఆడుతున్న నాటకాలు ఇవాళ గుజరాతీలు హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తులు కాబట్టి వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంటారు, హిందూ ధర్మానికి అనుకూలంగా ఉంటారని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం ఇదంతా జరుగుతున్నది. ఇవాళ ఇతర దేశాల నుంచి రోహింగ్యాలు వచ్చి ఉన్నారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ షెల్టర్ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ పెంచి పోషిస్తున్నది. వాళ్ళ వల్ల థ్రెట్ ఉన్నది. ఎప్పటికైనా ఇబ్బందులు రావచ్చు ఇలా తెలంగాణ రాష్ట్రానికి. మన వాళ్ళ గురించి మాట్లాడమని చెప్పండి. ఇవాళ బీసీలైనా హిందువులైనా బీసీల యొక్క పొట్టగొట్టే వ్యక్తులు వీరందరూ కూడా. ఇటు రంగారెడ్డి జిల్లా అమన్గల్లో తగ్గేదేలే అంటున్నారు స్థానిక వ్యాపారులు. మార్వాడీలు తెలంగాణ నుంచి ఎట్టి పరిస్థితుల్లో వెళ్లిపోవాల్సిందేనంటున్నారు. మన ప్రాంతం మన వ్యాపారం పేరుతో ఆందోళనకు సిద్ధమయ్యారు. సోమవారం అమన్గల్ పట్టణం స్వచ్ఛంద బంద్కు పిలుపునిచ్చారు. జనం ఏముందంటే మార్వాడి దగ్గరికి పోతే తక్కువ ఇస్తారు, ఎట్లా తక్కువ ఇస్తారు అనేది వాళ్ళకి తెలుస్తలేదు. వస్తువు ఏముంది, దీని నాణ్యత ఏముంది అనేది వాళ్ళకు ప్రజలకు కూడా తెలుస్తలేదు. దాని గురించి మా వ్యాపారస్తులకు చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. అన్ని రకాలుగా కూడా వాళ్ళు మమ్మల్ని దోసుకుంటుర్రు, ప్రజలను దోసుకుంటుర్రు, అందరికి ఇబ్బంది పెడతారు. కాబట్టి మేము వాళ్ళను మార్వాడి వ్యాపారస్తులు గో బ్యాక్ అనేది మా ఆమన్గల్లా 18వ తారీఖు సంపూర్ణంగా బంద్కు పిలుపునిచ్చినాము. మొత్తంగా మార్వాడి వర్సెస్ లోకల్స్ ఇష్యూపై ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ ఎలా స్పందిస్తుంది? సోమవారం అమన్గల్ బంద్ జరుగుతుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.